ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నేడు మార్కెట్ కమిటీ అధ్యక్షుడు మెట్టు ప్రహ్లాద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే జోగు రామన్న విజ్ఞప్తి మేరకు రేపటి నుంచి శనగల కొనుగోలు చేస్తామని తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు నిరసన కార్యక్రమాలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల రైతులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. కాబట్టి ఇలాంటి అసత్యపు కార్యక్రమాలు మానుకోవాలని మీడియా సమావేశం ద్వారా ప్రతిపక్ష పార్టీలను కోరారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా రైతులు పండించినటువంటి యొక్క పంటను కొనుగోలు చేయాలనే దృఢ నిశ్చయంతో మరి గత సంవత్సరము ఎంత కఠిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా రైతులకు ఇబ్బంది కలగద్దనే ఉద్దేశంతో లక్షలాది వేలాది గుంటల పత్తి అట్లాగనే కందులు కానివ్వండి, శనగలు కానివ్వండి, సోయాబీన్ కానివ్వండి ఖరీదు కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం కొనడానికి సిద్ధంగానే ఉన్నది. కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టాల వల్ల మరి ఎంఎస్పి ఉందా లేదా, ఉంటే ఎట్లా కొనాలా, ఎందుకంటే ఎక్కడన్నా రైతు అమ్ముకోవాలనేటటువంటి యొక్క చట్టాలను నిర్దేశించారు. కాబట్టి ఆ గందరగోళ పరిస్థితులనే రాష్ట్ర ప్రభుత్వం కొంచెం సమయం తీసుకోవడం జరిగింది. కానీ తప్పకుండా రైతులు ఏదైతే పండించినటువంటి శనగలు కానివ్వండి, తొగలు కానివ్వండి, ఏ ధాన్యాలైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మరి ఇవన్నీ విషయాలు తెలియకుండా ఇలా బీజేపీ అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఇవి రెండు కూడా మరి ఏం తెలియకుండా అసలు వాళ్ళు ఎందుకు ధర్నా చేస్తారో వాళ్ళకే తెలియదు. ఆ అసలు విషయం తెలియకుండా వాళ్ళు రోడ్ల మీద రావడం, రైతులు ఎవరు లేకుండా కానీ రైతులు అని చెప్పుకోవడం దురాదృష్టకరం. మరి అలాంటి వాళ్ళ యొక్క ఏం తెలియకుండా చేసే ధర్నా వాళ్ళకన్నా ముందే రాష్ట్ర ప్రభుత్వం మరి ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు జారీ అయినప్పటికీ కూడా ఇవాళ ధర్నా చేయడం అనేది మరి వారికి తెలివి ఉన్నదా లేదా అనేటటువంటి విషయాన్ని వాళ్ళే నిర్ణయించుకోవాలా. ఏదేమైనా